హైదరాబాద్లో 25 లక్షల మంది ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇంతవరకు వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడలే. ఆ దరఖాస్తుల పరిశీలన ఏమైందో కూడా తెలియదు. రేషన్ కార్డులకు పెట్టుకున్నారు 1 కోటి మంది, దాంట్లో దాదాపుగా 75 లక్షల మంది రేషన్ కార్డులకు హైదరాబాద్లో వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు పేద ప్రజలకు సంబంధించి ఒక్క మాట లేదు. వాళ్ళ ఇల్లు సమస్య లేదు, వాళ్ళ వాళ్ళ పనుల సమస్య లేదు, వాళ్ళ పరిశుభ్రత సమస్య లేదు, వాళ్ళ ఆరోగ్య సమస్య లేదు, వాళ్ళ విద్యా సమస్య లేదు. అంటే ఇవాళ మొత్తం ఒక్కొక్క కాలువలను బాగు చేసి ఇక్కడ వ్యాపారం చేయడానికి, టూరిజం డెవలప్ చేసుకోవడానికి పనికొచ్చే మూసీ నది ప్రక్షాళన మీకు కావాలి. కానీ ఆ చుట్టూ దాని పక్కన ఉండే ప్రజల గురించి మీరు ఆలోచించకుండా ఎట్లా పోతారు? రేపు ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందాలంటే మురికివాడలు లేని నగరంగా ఉండాలి కదా హైదరాబాద్. సో అందుకే నేను హైదరాబాద్ను దేశ 2వ రాజధానిగా చేస్తే దీనికి అభివృద్ధి ఎక్కువ నిధులు వస్తాయి. దానివల్ల మురికివాడలు లేకుండా చేయొచ్చు హైదరాబాద్ను. తర్వాత ఈ మురికివాడల అభివృద్ధి కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.